హాయ్ గైస్, ఇవాళ పన్నీరు జీడిపప్పు కర్రీ చేయబోతున్నాం. ఫస్ట్గా పన్నీరు డీప్ ఫ్రై చేసుకుని ఉల్లిపాయలు టమాటా పేస్ట్ ఆడుకోవాలి. స్టవ్ పైన పెనం పెట్టుకుని ఆయిల్ మరిగాక కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా పేస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా మగ్గించుకోవాలి. మిరియాలు ధనియాలు పొడి అయితే వేసుకోవాలి. అది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం అయితే వేసుకోవాలి. కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కలుపుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. జీడిపప్పు నానబెట్టండి. 3 అవర్స్ నానబెడితే పచ్చిపప్పులో అయితే వస్తుంది, బాగుంటుంది పప్పు. కర్రీ కూడా బాగుంటుంది. జీడిపప్పు వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ కూడా వేసేసుకోవాలి. పన్నీర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. పన్నీర్కి మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా అయితే వేసుకోవాలి. ప్లేట్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఆగాక తీసుకోవాలి. అందులో 2 గ్లాసెస్ పాలు అయితే వేసుకోవాలి. స్మాల్ టీ గ్లాస్ తోటి అయితే వేసుకోండి. దగ్గరికి అయితే అయిపోయినట్టే. కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. మా దగ్గర లేదు, పక్కకి తీసేసుకోవడమే. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.